నేను మౌనిక. వెల్కమ్ టు స్టడీ గైడ్. సెయింట్ తెరెసా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేది అమెరికాలోని సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్లో ఉన్న ఒక వైద్య విశ్వవిద్యాలయం. సెయింట్ తెరెసా యూనివర్సిటీ 5 సంవత్సరాల ఎంబీబీఎస్, ఎండీ ప్రోగ్రామ్, మెడికల్ యూనివర్సిటీ అన్ని అక్రిడేషన్స్ మరియు ఆమోదాలను కలిగి ఉంది. యుఎస్ఏ వెళ్లాలనుకునే విద్యార్థులు యుఎస్ఏలో తమ పీజీ రెసిడెన్సీని ఉచితంగా చదవడానికి ఈ మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈరోజు యూనివర్సిటీ నుండి మన ఇండియన్ అడ్మిషన్స్ మేనేజర్ మిస్టర్ రవికిరణ్ తిమ్మప్ప నేరుగా మీకు వైద్య విద్య మరియు యుఎస్ఏలో డాక్టర్ కావడానికి అడ్మిషన్ ప్రక్రియ గురించి తెలుసుకోవడంలో సహాయపడతారు. విద్యార్థులు ఈరోజు మరియు రేపు దరఖాస్తు రుసుము $150కి మినహాయింపు ఉంటుంది మరియు స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చు. 13, 14 తేదీల్లో జరగనున్న ఎడ్యుకేషన్ ఫెయిర్లో కూడా అందుబాటులో ఉంటాం. మరిన్ని వివరాలు మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు సెయింట్ తెరెసా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ అడ్మిషన్స్ మేనేజర్ రవికిరణ్ తిమ్మప్ప. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో రవికిరణ్ గారు. హలో, హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. ఇప్పుడు సెయింట్ తెరెసా యూనివర్సిటీ గురించి చెప్పడానికి ముందుగా ఐ వుడ్ లైక్ టు విష్ ఆల్ ది నీట్ ఆస్పిరెంట్స్ నీట్ ఎగ్జామ్ రాసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వాళ్ళ మెడికల్ ఎడ్యుకేషన్ లైఫ్ని స్టార్ట్ చేసే అందరు స్టూడెంట్స్కి హార్టీ కంగ్రాట్స్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, ముందుగా చెప్పండి, సెయింట్ తెరెసా విశ్వవిద్యాలయంలో అసలు కోర్స్ డీటెయిల్స్, అలాగే దాని ద్వారా కలిగే ప్రయోజనాలు, అలాగే దాని స్థానం గురించి మాకు వివరించండి. సెయింట్ తెరెసా యూనివర్సిటీ అనేది సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ అనే కంట్రీలో ఉంది. ఇట్ ఈస్ ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ అండ్ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి చదవాలంటే ఇట్స్ 5 year ప్రోగ్రామ్. దాంట్లో ఫస్ట్ ఇయర్ ప్రీమెడ్ ఉంటుంది 1 year అండ్ 4 years ఎండీ ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే యూనివర్సిటీకి అక్రిడేషన్స్ అలాగే ఆమోదాలు ఏమేమి ఉన్నాయండి? మెడికల్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ అయింది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో దాని కిందకి చూసారనుకోండి, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడ్ స్కూల్స్ అంటారు. దాంట్లో మనం ఆల్రెడీ అప్రూవ్ అయ్యి దాంట్లో లిస్టెడ్ అయ్యాము. అండ్ మనకి అక్కడ లోకల్ బాడీలో నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఉంది ఆల్రెడీ. అండ్ సెయింట్ తెరెసా యూనివర్సిటీకి అక్రిడేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇదన్నీ అప్రూవల్ కాబట్టి 100% మన కాలేజ్లో అడ్మిషన్ తీసుకుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ప్లస్ ఈసీఎఫ్ఎంజీ, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అనేది ఇట్స్ అన్ అప్రూవల్ సిస్టమ్. సో అది కూడా మీరు అప్రూవ్ అయ్యేస్తారు. సో యూఎస్ఎంఎల్ ఎగ్జామ్కి మీరు 100% కంప్లీట్ చేసుకుని మీ కోర్స్ పూర్తి చేయొచ్చు. అయితే మొత్తం ప్రోగ్రామ్ కోర్స్కి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? టోటల్ ఫీ స్ట్రక్చర్ చూసుకోండి, 31 lakhs to 32 lakhs మీకు ట్యూషన్ ఫీజ్ పడుతుంది టోటల్ ప్రోగ్రామ్కి. అండ్ యూఎస్ క్లినికల్స్ తీసుకున్నారనుకోండి మీకు 57 lakhs పడుతుంది టోటల్ ప్రోగ్రామ్ కాస్ట్. అయితే సెయింట్ తెరెసా యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందండి? సెయింట్ తెరెసా యూనివర్సిటీ చాలా ప్రోగ్రెసివ్గా తీసుకుంటుంది స్టూడెంట్స్ని. ఎలా అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫస్ట్ రిక్రూట్ అవ్వాలంటే ఒక స్టూడెంట్ ఫస్ట్ ఫార్మల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. $150 అప్లై చేసి స్టూడెంట్ విల్ గో ఫర్ అన్ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్. అప్లికేషన్ తర్వాత ఆ స్టూడెంట్ది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ చూస్తాము. ఇంటెన్షన్ ఏంటి, టు బికమ్ ఎ డాక్టర్, వాట్ ఇస్ దిస్ ఇన్స్పిరేషన్ చూస్తాము. ఇదంతా చూసిన తర్వాత ఆ స్టూడెంట్కి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో యాటిట్యూడ్, బిహేవియర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఇదన్నీ చూసేసి ఆ తర్వాత ఇఫ్ ద స్టూడెంట్ గెట్స్ సెలెక్టెడ్ వీ విల్ ఇష్యూ హిమ్ అన్ ఆఫర్ లెటర్. సో ఈ ప్రొవిషనల్ ఆఫర్ లెటర్లో స్టూడెంట్కి ప్రీ మెడిసిన్కి ప్లస్ 4 years ఎండీ ప్రోగ్రామ్కి ఆఫర్ లెటర్ దొరుకుతుంది. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ ఫీజ్ పే చేసేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. అయితే ఇందాక మీరు యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ అన్నారు కదా, దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఓకే, ఇప్పుడు యూఎస్ఎంఎల్ఈ అనేది చాలా స్టూడెంట్స్ చాలా క్రేజ్గా తిరుగుతున్నారు. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ద వన్ బిగ్ ఎగ్జామ్ స్టూడెంట్స్ వాంట్ టు క్రాక్ ఇస్ యూఎస్ఎంఎల్ఈ. యూఎస్ఎంఎల్ఈ అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్షియర్ ఎగ్జామినేషన్. యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ రాశారనుకోండి, యూ ఆర్ అ గ్లోబల్ డాక్టర్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యూఎస్ఎంఎల్ఈ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు డూ. సో యూఎస్ఎంఎల్ఈకి స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్ మీరు చేయాలి. సో యూఎస్ఎంఎల్ఈలో 3 steps ఉంటుంది. స్టెప్ 1 అనేది ఇట్స్ ప్రోమెట్రిక్ ఎగ్జామ్. స్టెప్ 2 అనేది మీకు CKCS ఉంటుంది, క్లినికల్ నాలెడ్జ్, క్లినికల్ స్కిల్స్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ ఇయర్ అనేది మీరు రెసిడెన్సీ పీజీ ఉంటుంది. ఆ పీజీ ఫ్రీగా మీరు చేసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత మీరు లాస్ట్గా స్టెప్ 3 కూర్చుంటారు. స్టెప్ 3 ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్, ఇట్ ఈస్ అ సర్టిఫికేషన్. ఇట్స్ కాల్డ్ బోర్డ్ సర్టిఫికేషన్. ఈసీఎఫ్ఎంజీ అప్రూవల్, మీకు కాలేజ్కి అక్రిడేషన్ ఇదంతా ఉందని చూసేసి మీరు ఎక్కడ చదువున్నారు మీ ప్రీమెడ్ అని చూసేసి అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా స్టెప్ 3 మీకు ఓకే అయిన తర్వాత యూ విల్ బీ గివెన్ అ లైసెన్స్ ఇన్ ది యూఎస్. From there, you become a global doctor. You can practice in US as a doctor and also in India. అయితే మీ యూనివర్సిటీకి క్లినికల్ రొటేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయండి? Okay, clinical rotations, they play a major role in medical education because
if a student is very strong in theory but is not good in practicals, no point of doing medical education. So medical education అనేటప్పుడు మీరు చాలా ఎక్కువ పేషెంట్ ఇన్ఫ్లో ఉండాలి. పేషెంట్ ఇన్ఫ్లో అంటే మీరు యూ షుడ్ బీ ప్లేస్డ్ ఇన్ హాస్పిటల్ లైక్ అ జనరల్ హాస్పిటల్ వేర్ ద పేషెంట్ ఫ్లో ఇస్ వెరీ హై. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు క్లినికల్ రొటేషన్స్కి మీకు ఆప్షన్స్ ఉన్నాయి. సో యూఎస్ వెళ్ళే స్టూడెంట్స్కి మ్యాక్సిమమ్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ సెంటర్స్ విల్ అలో ఆర్ స్టూడెంట్స్. వీ ఆల్రెడీ హ్యావ్ టైఅప్ విత్ 460+ హాస్పిటల్స్ ఇన్ ది యూఎస్ ఇంక్లూడింగ్ ఆల్ ద టాప్ సిటీస్. సో అక్కడ మన స్టూడెంట్స్ వెళ్తారు. అక్కడ వెళ్ళాలంటే దెర్ ఇస్ అన్ అడిషనల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫీజులో 31 lakhs బడ్జెట్ అని చెప్పాము. ఒకవేళ యూఎస్ క్లినికల్స్ వెళ్ళాలి, నాకు యూఎస్ఎంఎల్ వెళ్ళాలి అనుకుంటే స్టూడెంట్ ఇఫ్ దే వాంట్ టు ఫేస్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, అప్పుడు మీకు బడ్జెట్ అనేది 57 అవుతుంది. ఇఫ్ యూ రెడీ టు స్పెండ్ దట్ అడిషనల్ ఫీస్, యూ కెన్ గెట్ ప్లేస్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్లినికల్ రొటేషన్స్. ఇంకొకటి చాలా స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే యూఎస్ఎంఎల్ రాయకుండా క్లినికల్ రొటేషన్స్ వెళ్ళొచ్చా అని అడుగుతారు. 100% వెళ్ళొచ్చు. కానీ మీ కాలేజ్లో NBME ఎగ్జామ్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్. ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యారు, ఆ ఎగ్జామ్ మీ కాలేజ్లో కండక్ట్ చేశారనుకోండి, దెన్ ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ బికాస్ NBME ఈజ్ ద సేమ్ బోర్డ్ విచ్ కండక్ట్స్ USMLE. సో USMLE కండక్ట్ చేసే హెడ్ అనేది NBME కాబట్టి మన స్టూడెంట్స్ అందరూ NBME ఎగ్జిట్ ఎగ్జామ్ రాస్తారు. దే విల్ రైట్ ఇట్ ఇన్ ద 3rd year అండ్ ఇన్ 5th year. అవుట్ ఆఫ్ టోటల్ 5 years 3rd year and 5th year. MD సైడ్ చూసారనుకోండి 2nd year and 4th year. ఇది రాసిన తర్వాత 100% స్టూడెంట్ కెన్ గెట్ ఇన్ టు US అండ్ డూ హిస్ క్లినికల్స్, ప్లస్ సేమ్ వే హీ కెన్ డూ హిస్ క్లినికల్ రొటేషన్స్ అండ్ USMLE ఎగ్జామ్కి అపీర్ అవ్వచ్చు. ఓకే, అయితే వరల్డ్ వైడ్ డాక్టర్ కావడానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, సి ఎవ్రీ కంట్రీ హ్యాస్ అ డిఫరెంట్ interview process. They have a different procedure to get an admission. For example, UK has a different set of system. US system ela ante if you want to really get into US and do USMLE, the very first thing you have to do is you have to write SAT exam, get into a bachelor's degree, completed 12th అయిన తర్వాత మీరు 3 years bachelor degree చేయాలి, 3 or 4 years bachelor degree which has a majors in either physics, chemistry, biology. దీంట్లో మేజర్ ఉండే ప్రోగ్రామ్ చేసిన తర్వాత then you have to sit for an exam called MCAT. MCAT is an exam named Medical College Admission Test, which is very, very competitive and very complicated. So our students, they do not directly prepare for it. They go for a bachelor's. A bachelor's toni dorike knowledge lo incorporate chesi danni they input ni chesi they sit for MCAT. ఒకవేళ ఇన్పుట్ తీసుకోలేదు, దే నాట్ ఏబుల్ టు క్లియర్ MCAT అంటే దెన్ వాళ్ళు సెకండ్ ఆప్షన్ US కాకుండా నెక్స్ట్ కంట్రీ విచ్ టీచర్స్ US ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చూస్తారు. ఇన్ దట్ కేస్ ఆల్ ది కెరీబియన్ మెడ్ స్కూల్స్ కమ్ అండర్ US ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మన స్టూడెంట్స్ కెరీబియన్ రూట్ తీసుకునేది చాలా ఈజీ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ దెమ్ బికాస్ డాక్టర్ దేవి శెట్టి, నారాయణ హెల్త్ గ్రూప్ ఫౌండర్, he's got a record of 16,000 heart operations and more. He's a very a great doctor, a philanthropist. What he has told us, world lo best doctors are prepared in Caribbean. US ki velle best doctors Caribbean lo prepare avtaru. There are a lot of medical schools which has been there for 30-40 years and they do wonderful preparation for medical education. So మన స్టూడెంట్స్ అక్కడ చేస్తారు. అయితే ఇండియాలో మరి ప్రీమెడ్ కోర్స్ అనేది ఎందుకు నిర్వహిస్తారండి? ఓకే, since the management is from India, mana management already 16-17 years they've put in their all inputs and they've made this education platform for students. What we have found out is lot of students going to abroad education, they are not able to clear exams. They come back to India, they're not able to clear exams because their base is not strong. So okay, what we are going to do here is the pre-med is going to be in India, wherein international experienced Indian teachers will understand how Indian students prepare themselves and they teach in the same way. So now you used to international education. ఇప్పుడు మీరు అక్కడ సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు మీ పక్కలో ఒక US స్టూడెంట్ వచ్చి కూర్చుంటారు. US స్టూడెంట్ అనేవాళ్ళు దిల్ బి 22 to 27 years ఉంటారు వాళ్ళ ఏజ్, బికాస్ దే కంప్లీట్ బ్యాచులర్స్ అండ్ దే కమ్, దే విల్ బి వెరీ మెచ్యూర్డ్. సో వాళ్ళతో మీరు కూర్చున్నారు అండ్ ఇఫ్ యూ గోయింగ్ టు ఫేస్ అ టీచర్, ప్రొఫెసర్ హూ ఇస్ గోయింగ్ టు బి ఫ్రమ్ USA, దెన్ డెఫినెట్లీ యూ నీడ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు ఎడ్యుకేషన్లో. అప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఇండియాలో మనం క్లియర్గా స్టూడెంట్ని ప్రిపేర్ చేస్తాము అండ్ ఈ ఫస్ట్ ఇయర్లో మీకు కాన్సెప్చువల్గా ఉంటుంది ప్రీమెడ్. కాన్సెప్చువల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు డూ సెల్ బయాలజీ, ఓకే, సెల్ బయాలజీ అనేది తీసుకుంటే ఆ స్టూడెంట్కి ఫస్ట్ ఒక ప్రిపరేషన్కి టైం ఇస్తాము, ఆ తర్వాత అసైన్మెంట్ ఇస్తాము. ఆ అసైన్మెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్కి ఇంటర్నల్ వెరిఫికేషన్, ఎక్స్టర్నల్ వెరిఫికేషన్, బికాస్ medical education is going to be very, very tough in the coming years. So students ki the preparation is very important. Ila chesetappudu, because we've been doing this for years, maku ippudu we can evidently tell the student is easily clearing exams in USA or in Caribbean if the preparation is strong in first year pre-med in India. We also have campuses in
Gopal Gowda Memorial Hospital in Mysore. We have campus in Anni Velangani Hospital in Tirunelveli, and we have a corporate setup hospital option in Chennai. సో ఇక్కడ మీరు ఎక్కడైనా ప్రీమెడ్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, ఆల్ ద పేరెంట్స్ దే వాంట్ దే స్టూడెంట్స్ దే చిల్డ్రన్ టు బీ వన్ మోర్ ఇయర్, ఓకే మై సన్ ఇస్ గోయింగ్ టు మై డాటర్ ఇస్ గోయింగ్ టు అబ్రాడ్ కంట్రీ, ఇంకా 1 year ఇక్కడ ఉంటే దిల్ ఫీల్ హ్యాపీ. సో యూ కెన్ ఆల్సో సీ దేర్ ప్రిపరేషన్. A lot of students, lot of parents, they come to me and they thank, the education system చాలా హెల్ప్ చేస్తుంది మా చిల్డ్రన్ అని. సో this is why it has been kept in India. అయితే రవికిరణ్ గారు, ఈ యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ గురించి చాలా మంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. అవి ఇంకొకసారి డీటెయిల్గా క్లియర్ చేయగలుగుతారా? United States medical licensure examination, like I told you, it is a 3-step process. Step 1 అనేది it is after your pre-clinicals, అంటే బేసిక్ సైన్సెస్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తారు. అదొక ప్రోమెట్రిక్ సెంటర్లో మీరు రాస్తారు. దట్ క్యాన్ బి రిటర్న్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ 1లో క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే చాలా కాంపిటేటివ్గా ఉంటుంది, బట్ ఇట్ విల్ బీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ 2 years ఆఫ్ యువర్ ఎండి, విచ్ ఇస్ ప్యూర్లీ ప్రీ క్లినికల్స్. ఓకే, ఇప్పుడు ఈ ప్రీ క్లినికల్స్ గురించి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఇట్స్ ఓన్లీ థియరీ పార్ట్. కానీ మన స్టూడెంట్స్కి మనం అడ్వైస్ చేసేది ఏంటంటే, బిఫోర్ సిట్టింగ్ ఫర్ అన్ యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామినేషన్, ఒకసారి మీరు యూఎస్కి వెళ్ళి, ఇఫ్ యూ స్పెండ్ ఫ్యూ వీక్స్, 12 weeks or 14 weeks of clinical rotations in US in hospitals, because first 12 weeks అనేది internal medicine ఉంటుంది. Internal medicine అనేది 2 weeks in all the core departments ఉంటుంది, like surgery, pediatry, gynecology, psychiatry, okay, family medicine. ఇది 2 weeks ఉండేటప్పుడు everywhere if the student spends time, what happens automatically, the student will get a lot of knowledge about this question pattern. Ippudu if the student goes for this examination, if he appears for this examination, it will be a bit easier for him comparatively, first thing. Okay. Second thing, USMLE examinations, you can write from India, you can write from US anywhere, but why a student will feel it is better to go to Caribbean ante USMLE ki, ఒకవేళ మీరు ఇక్కడ నుంచి రాయాలనుకోండి, ఇండియాలో ఒకవేళ ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక పీజీ ఎండీ చేసిన తర్వాత దే విల్ బీ మెచ్యూర్డ్. నౌ దిస్ స్టూడెంట్ కెన్ ఈజీలీ అపియర్ ఫర్ యూఎస్ఎంఎల్ఈ. సో యూఎస్ఎంఎల్ఈ అపియర్ అవ్వాలంటే ఆ స్టూడెంట్ అక్కడ వెళ్ళి యూఎస్కి వెళ్ళి మళ్ళీ క్లినికల్ రొటేషన్స్లో కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, బికాస్ దిస్ ప్యాటర్న్ ఇస్ గోయింగ్ టు బీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే హవ్ డన్ ఇట్ హియర్. Our education system is wonderful, best, but again the exam is going to be all about US education system. So akkada meeku teliyali kabatti, now the student will have to move towards US, spend some time, spend some more money, because after PG, see, almost in India you've been spending 2.5 crores if you get a private seat. If you're going through government, well and good. అలా చేసేటప్పుడు మీరు అక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. మన స్టూడెంట్స్ డైరెక్ట్గా 1 year ప్రీమెడ్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ అక్కడ వెళ్ళేసి కంప్లీట్ అయిన తర్వాత స్ట్రైట్గా క్లినికల్ రొటేషన్స్ చేసేసి ఇమ్మీడియట్గా రాస్తారు. సో ఇఫ్ అదర్ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ఆఫ్టర్ 7 years, our students will be writing in the 3rd year. Okay, definitely their maturity level will not match, but the way they prepare, they get prepared, it will be easy for them. First thing, ఇది ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత క్లియర్ చేసిన తర్వాత, నౌ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ క్లినికల్ రొటేషన్స్ ఫర్ 2 weeks. 72 weeks అనేది క్లినికల్ రొటేషన్స్ ఉంటుంది. అట్ 72 weeks క్లినికల్ రొటేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు నౌ సిట్ ఫర్ యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 2. యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 2 ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామినేషన్లో మీరు స్టెప్ 2 కంప్లీట్ చేస్తే మీకు పీజీ, అంటే మన ఇండియాలో పీజీ అంటాము, యూఎస్లో రెసిడెన్సీ మ్యాచ్ అంటారు. రెసిడెన్సీ మ్యాచ్ విల్ బీ ఫర్ 3 years ఆర్ ఇట్ కుడ్ బీ ఫర్ 7 years. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో ఉండొచ్చు, సర్జరీ ఉండొచ్చు, ఫ్యామిలీ మెడిసిన్ ఉండొచ్చు. అది స్టేట్ వైజ్ ఉంటుంది. యూఎస్లో వాషింగ్టన్ ఉంటుంది, అట్లాంటి జార్జియా ఉంటుంది, టెక్సస్, డిఫరెంట్ స్టేట్స్లో ఆప్షన్స్ ఉంటుంది. అప్పుడు హాస్పిటల్లో వెళ్ళి మీరు యూ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఓకే, వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, then you complete the residency program. Residency program, best part is every month approximately from $5,000 to $8,000 will be paid to the student from the hospital. So you are earning, your food accommodation is covered, plus you can send money to your parents, almost 1.5 lakh you can send it to your parents. They'll feel very happy. At the time of studying, you've been helping your parents, one thing. Also you have taken care of all your expenses, and you completed your PG అయిన తర్వాత లాస్ట్ స్టెప్ 3. ఆ స్టెప్ 3లో ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ చెక్ చేస్తారు. లైక్ వైజ్ ఐ టోల్డ్, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు కెరీబియన్ కాలేజెస్లో దెర్ ఆర్ సో మెనీ కాలేజెస్, బట్ ఇఫ్ యువర్ కాలేజ్ ఇస్ నాట్ కమింగ్ అండర్ ఎన్సీఎఫ్ఎంఈ అక్రిడేషన్లో రాలేదు, మీకు డబ్ల్యూఎఫ్ఎంఈ కింద రాలేదంటే, మీరు ఎంత కష్టపడి అడ్మిషన్ తీసుకుని కంప్లీట్ చేసినా కూడా స్టెప్ 3లో మిమ్మల్ని ఫెయిల్ చేసేస్తారు. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చూడాలంటే, ద కాలేజ్ ఇస్ అప్రూవ్డ్ ఆర్ నాట్ అని చూడాలి, అక్రిడేషన్ ప్రాపర్గా ఉందా అని చూడాలి, ఆ కాలేజ్ ఈసీఎఫ్ఎంజీ అన్ని స్టూడెంట్స్కి ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ అవుతుందని చూసేసి దెన్ ఫైనల్ స్టెప్ 3. స్టెప్ 3లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యువర్ ప్రీమెడ్ ఇస్ అ క్వాలిఫైడ్ ప్రీమెడ్.
We are giving pre-med from a UK governing body, wherein the pre-med is going to be a conceptualized pre-med. So our pre-med will be 100% accepted there in USMLE, and our student will definitely come out with flying colors. ఓకే, అయితే యుఎస్ఏలో మీ సెయింట్ తెరిసా యూనివర్సిటీలో డిగ్రీ తీసుకున్నాక ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇండియాకి వచ్చి వర్క్ చేయాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇండియా, ఇఫ్ యూ గో టు ది వెబ్సైట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్కి వెళ్ళి స్టడీ అబ్రాడ్ అని ఆప్షన్ ఉంటుంది. అక్కడ వెళ్ళేసి మీరు 4th పాయింట్లో చూసారంటే స్టూడెంట్స్ హూ గ్రాడ్యుయేట్, హూ కంప్లీట్ డిగ్రీ, మెడికల్ డిగ్రీ ఫ్రమ్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, UK and USA, they all are exempted if they apply for a licensure in their country. ఆ కంట్రీ అప్లై చేసిన వాళ్ళకందరికీ ఇండియాలో ఎగ్జంప్షన్, నో ఎక్సెట్ ఎగ్జామ్ అట్ ఆల్, directly they can come back to India, they can start working as a physician, as a doctor in India. So that is a great news for all the students, because you are getting a degree, you're getting an MD degree, plus you're getting free specialization, plus you're also getting a global degree which is recognized in India also. So our students, they'll feel very happy doing this program. సో ఒక స్టూడెంట్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నారంటే వాళ్ళకి ఫుడ్, రెసిడెన్స్ అండ్ అలాగే అక్కడ ఉండే ఎన్వైర్న్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అక్కడ ఏ విధమైన కేర్ ఉంటుంది, ఎవరు అక్కడ కేర్ తీసుకుంటారు వీటన్నిటికీ? ఈ కాలేజ్ మేనేజ్మెంట్ చైర్మన్ కానీ, ఫౌండర్ కానీ, డైరెక్టర్ కానీ, డీన్, వీళ్ళందరూ దే ఆల్ ఆర్ బిహైండ్ ఇట్. దే ఆల్ ఫ్రమ్ ఇండియన్ మేనేజ్మెంట్. ఫస్ట్ థింగ్, వీళ్ళకి ఆల్రెడీ మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక 30 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది, 33 years ఎక్స్పీరియన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి దే నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ అ స్టూడెంట్. ఫస్ట్ థింగ్, టాకింగ్ అబౌట్ ది హాస్టల్ ఇస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఇన్సైడ్ ది క్యాంపస్ పక్కలోనే ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరూ కేర్ ఫ్రీగా అక్కడ ఉండొచ్చు. ఇంకొకటి ఫుడ్. మన ఇండియన్ స్టూడెంట్స్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే దేర్ ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ ఫుడ్. ద పేరెంట్స్ ఆర్ వెరీ వరీడ్ వెన్ ఎవర్ దే పేరెంట్ అక్కడ నుంచి కాల్ చేశారనుకోండి, ఇమీడియట్గా ఏం తిన్నావు, వాట్ హ్యాపెండ్, హౌ ఇస్ యువర్ ఫుడ్, వాట్ ఇస్ యువర్ లైఫ్ స్టైల్, ఎలా ఉంది, వాట్ ఇస్ యువర్ హెల్త్, దిస్ ఇస్ వాట్ దేర్ ప్రయారిటీస్. మెడికల్ ఎడ్యుకేషన్ యూ కంప్లీట్ ఆర్ నాట్, ఫస్ట్ యువర్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ అని చూస్తారు. అలా చూసేటప్పుడు వీ హ్యావ్ అ కుక్, okay, who is going to cook only Indian food for our students there. Okay, if the student wants different types of food అంటే అవైలబుల్ ఉంది, అక్కడ ఉంది. కానీ మన స్టూడెంట్స్కి అందరికీ వీఆర్ డూయింగ్ ఇట్, అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ స్మాల్ బడ్జెట్ ఫర్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ నాట్ సో ఎక్స్పెన్సివ్ ఆల్సో. వాట్ ఎవర్ దే డూ ఇట్, వాట్ ఎవర్ దే ఈట్ హియర్, ద సేమ్ థింగ్ దే విల్ బి గెటింగ్ దేర్ ఇన్ సెయింట్ విన్సెంట్. ప్లస్ ద క్లైమేట్ ఇస్ ట్రాపికల్ క్లైమేట్. ఓకే, ఇట్ ఇస్ కోస్టల్ ఏరియా. సో పక్కలో చాలా బీచెస్ ఉంటుంది. సో ఇట్స్ అ సెరీన్ క్లైమేట్, సెరీన్ ప్లేస్. సో స్టూడెంట్స్ stress management is very important when you talk about medical education, because to complete one unit you need 7 to 8 books for references. You refer this book, tomorrow you have to refer another book. Okay, we might talk that medical education students akkada there they don't have time. ఎవ్రీ డే మార్నింగ్ కాలేజ్కి ఒక 9 o'clock వచ్చారనుకోండి, 3 o'clock కాలేజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ దే స్టార్ట్ డూయింగ్ దేర్ ప్రిపరేషన్ ఫ్రమ్ 5 o'clock till 10 o'clock. దిస్ ఈస్ అన్ యావరేజ్ ప్రిపరేషన్. సమ్ స్టూడెంట్స్ గో until 12 o'clock. Some students morning 4 to 6. So they keep doing their stuff. Ala cheste matrume they can succeed. So for this they need a location which is very peaceful and calm. So Caribbean is wonderful, particularly St. Vincent and Grenadines is ranked safest place in all the Caribbean. అండ్ అక్కడ మీరు స్టూడెంట్ లైఫ్ చూసారనుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది. ఆల్రెడీ అక్కడ 2-3 అమెరికన్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీస్ విల్ ఆల్సో గెట్ అలాంగ్ విత్ యూ. AMSA ఉంటుంది, అమెరికన్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్. AMSAలో మీరు రిజిస్టర్ అయ్యేస్తారు. సో దే విల్ స్టార్ట్ హెల్పింగ్ అవుట్ ఫర్ క్లినికల్ రొటేషన్స్, USMLE అన్నిటికీ మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సెయింట్ తెరిసా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఏ విధంగా వర్క్ చేస్తారు? అంటే ఒక స్టూడెంట్కి చాలా ఫ్రెండ్లీగా ఉండే ప్రొఫెసర్స్ ఉంటేనే ఎడ్యుకేషన్ ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. సో అక్కడ ప్రొఫెసర్స్ ఏ విధంగా ఉంటారు? ఓకే, సో మెడికల్ ఎడ్యుకేషన్ కాదు, ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టీచింగ్. ఎవరు మీకు టీచ్ చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్. మన టీచర్స్ అందరికీ వీ హ్యావ్ వెరీ క్లియర్లీ, ఆర్ మేనేజ్మెంట్, ఆర్ చైర్మన్, హిస్ మోటో ఇస్ వెరీ క్లియర్. హీ హెస్ టోల్డ్ ఆల్ ది టీచర్స్ దట్ స్టూడెంట్స్కి ప్రాపర్గా మీరు టీచ్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్టూడెంట్. సో మన కాలేజ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అయిన తర్వాత వెన్ దే టేక్ ఎన్ అడ్మిషన్, ద వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ వీ డూ ఇస్ అసెస్మెంట్. వీ అసెస్ ద స్టూడెంట్ ఆన్ దేర్ మార్క్స్, వీ అసెస్ ద స్టూడెంట్స్ ఆన్ దేర్ నాలెడ్జ్, వెదర్ 9th standard, 10th standard, 11th, 12th, did they do it properly, is the basic strong, అంతా అండర్స్టాండ్ చేసుకుని we teach them properly. Second thing, Caribbean institutions, they all come under accreditation body. So so many countries, foreign countries, number of students will go on a higher number. But for our institution, the accreditation board clearly tells the recruitment should not be
more than 100-120 students. So అలా ఉండేటప్పుడు we spread batches, 30 అంటే for example there's a student XYZ, the teacher will know X complete history they know, Y history is Z is it. అప్పుడు అలా చూసేటప్పుడు education, the student will also start loving education system and he'll come towards the system. So this helps the student, and teaching faculties, they all doctors who have been in international, in US, in Caribbean, in Russia, అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ టీచ్ చేస్తారు. డీన్, she's already from US with an experience of 37 years experience. So they all understand student mentality. Students same anywhere, US student or Indian student, student mentality is same, just the maturity level differs. మనం కొంచెం ప్యాంపర్డ్, ఇండియాలో కొంచెం మన మమ్మీ డాడీ చాలా ప్యాంపర్ చేసి స్టూడెంట్స్ని దే బ్రింగ్. సో అలా ఉండేటప్పుడు టీచర్స్ అలాగే సేమ్ సిస్టంలో వాళ్ళని తీసుకువెళ్తారు. ఓకే, అయితే ఈ వీసా పాస్పోర్ట్ వర్క్ ఏ విధంగా ఉంటుంది? స్టూడెంట్ అక్కడికి వెళ్ళడానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, సెయింట్ విన్సెంట్కి మీరు వెళ్ళాలంటే ఇట్ ఈస్ అన్ ఆన్ అరైవల్ వీసా కంట్రీ. బట్ మీరు వెళ్ళేటప్పుడు యువర్ డాక్యుమెంటేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్, ఇట్ షుడ్ బి ప్రాపర్, బికాస్ యూ నీడ్ టు ఐదర్ టేక్ అ రూట్ ఫ్రమ్ ది US or you need to take a route from the UK or Netherlands or Germany. Okay, either of this ways. అలా వెళ్ళేటప్పుడు if the country is asking for a visa, definitely our team, we have a team, particular team who works on immigration and visas. So they will do everything, all the processing and application will be done inside the college. Okay. It is not done outside the college, it is done inside the college. We will only do it for all the students. Even the visa extension, the passport will come to the student directly to the campus. They don't have to go to the embassy and apply and get it. It will come directly. So in that way, St. Vincent is very supportive. The Prime Minister of St. Vincent is also very supportive to our students' education, in terms of education. అయితే స్టూడెంట్కి స్టూడెంట్ లోన్స్ ఆర్ బ్యాంక్ స్కాలర్షిప్స్? Every student can avail student loan. This college is listed in WDMS. It's a recognized college. So any bank you go, you show the offer letter, they'll give you loan. Even you can avail hostel, including 100% you can avail. It is possible, it is there. Already students have been taking loans. అయితే మెడికల్ స్టూడెంట్కి క్లినికల్ రొటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. క్లినికల్ రొటేషన్స్ అనేవి ఎంత డ్యూరేషన్ ఉంటాయి, అలాగే వాటిలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? ఓకే, టోటల్ స్టూడెంట్ క్లినికల్ రొటేషన్స్ విల్ బి ఆఫ్ 72 weeks. ఓకే, బట్ మీరు రెసిడెన్సీ ఇఫ్ యూ వాంట్ టు పిక్ రెసిడెన్సీ, పర్టికులర్గా మీ స్పెషలైజేషన్ సర్జరీ కానీ పీడియా అలా తీయాలంటే అడిషనల్ 2-3 weeks or 4 weeks in one particular subject, if you can increase and do it, that is well and good. Because residency match lo చూస్తారు, వాళ్ళు చూసి okay this student has spent more hours of clinical rotations in surgery అని వాళ్ళు చూస్తారు. అలా ఉండేటప్పుడు డెఫినెట్లీ క్లినికల్ రొటేషన్స్ ఈజీగా ఉంటుంది. All the students preferring to go to USA or UK, if they want to go to UK, we have an option for UK also. Some students they prefer going to UK, but UK is a bit costly. It comes around 90,000 pounds. But US వెళ్ళేదంటే we already have 460 plus hospitals tie-up. Student has to just go and inform the dean that I want to do clinical rotations in this particular hospital. Dean will issue a letter to the hospital, get an invitation from them. ఆ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత యూఎస్కి వీసా అప్లై చేయాలి, యూఎస్ మీరు వెళ్ళిపోవచ్చు. Every 6 months once మీరు ఎక్సిట్ అండ్ ఎంట్రీ కొట్టుకోవాలి అంతే. అదర్ దెన్ దట్ US will never stop any students from Caribbean, because Caribbean colleges are fully dependent on US education system, and it is the similar system which is followed in USA. So మన స్టూడెంట్స్ అందరూ US students, similarly US students వాళ్ళు. అయితే ఇందాక ప్రీ మెడిసిన్ గురించి చెప్పారు. అయితే ఆ ప్రీ మెడిసిన్ కోర్స్ అనేది చేయడం వల్ల ఒక మెడికల్ స్టూడెంట్కి ఏంటి యూజ్? See, medical education, consider I am a 12th standard student. Okay, I completed my schooling. I am not so mature to understand what is medical education. Okay, but still students are doing, చూస్తారు. కానీ US సిస్టంలో ఎలా అంటే మీరు మెడిసిన్ చదవాలంటే ప్రీ రిక్విజిట్ అని ఒకటి ఉంటుంది, దట్ ఇస్ ప్రీ మెడిసిన్. బిఫోర్ మెడిసిన్ యూ డూ ప్రిపరేషన్ ఫర్ మెడిసిన్, which is this pre-medicine, where you get all the units which is going to be your basics before your 12th standard, and what is going to come after your pre-med. అంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఏముంటుంది అనే దానికి ఒక బేసిక్ ఇన్సైట్ ఉంటుంది. అదంతా చూసి ఇఫ్ యూ గో త్రూ దాట్, ఓన్లీ దెన్ యూ కెన్ బికమ్ అ గుడ్ డాక్టర్. ప్రీ-మెడిసిన్ is mandatory to do medical education anywhere in the world. అంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ మెడికల్ కోర్స్ ప్రొవైడ్ చేసేవి, బట్ వై సెయింట్ తెరెసా అంటే వాట్ యు సే? ఓకే, సెయింట్ తెరెసా యూనివర్సిటీ ఇస్ లైక్ అ కస్టమైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ యూ, బికాస్ సెయింట్ తెరెసా నోస్ ద నర్వ్ ఆఫ్ అ స్టూడెంట్. వాట్ అ స్టూడెంట్ నీడ్స్ అనేది సెయింట్ తెరెసాకి చాలా క్లియర్ తెలుసు. అండ్ ఆర్ మోటో ఇస్ వెరీ క్లియర్. It is not about making good numbers to the institution. What we get, recruitment of 120 students,
we have to give the maximum percentage of USMLE pass percentage. For that we have to prepare. Last year students recruitment lo last year we had students who scored 490, 460, 454. Okay, we got applications from students who had 560 also, 506, 507, 543 and chala students unnaru. These students have already got admission in India, but in spite of that, why they have chosen Saint Teresa is the system is very clear here, the platform is very clear here. Ilage chaduvalani already fixed on the US lo, so our system alki istamu. Plus this Saint Teresa University, whatever you pay 57 lakhs for your tuition fee for US ante, this is including your MD. PG ki chairs మీరు కడుతున్నారు. ఇక్కడ మీరు MBBS అయిన తర్వాత మళ్ళీ PG చదవాలి. అక్కడ మీరు MD కి your residency is free plus you're getting your money back. Yeah. So whatever whatever a parent wants, that is always every parent whose children clear USMLE, they're very happy. Moreover, USMLE complete చేసిన తర్వాత as a doctor అప్రాక్సిమేట్లీ మీకు ఒక $27,000 to $32,000 మీకు శాలరీ దొరుకుతుంది అక్కడ. కానీ nobody will be bothered about salary after USMLE. The way they have prepared themselves, they'll become very they get attracted to people very easily. Like they start doing service. Education will end up in a proper service, which is very important in medical education today. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూఎస్లో మెడిసిన్ చేయడానికి చాలా చక్కని టిప్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you. Have a good day. ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.